ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుక్కట్పల్లి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న సీఎం రేవంత్. అభివృద్ధికి అవసరమైతే అప్పు తీసుకుంటామన్న రేవంత్. వంతెనలు, నాలాలు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్న సీఎం. కుక్కట్పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. గత ప్రభుత్వ అప్పులపై మంత్రి పార్థసారథి విమర్శలు. వైఎస్ఆర్సీపీ అప్పులతో రాష్ట్రానికి నష్టం ఉన్న మంత్రి. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న మంత్రి. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న పార్థసారథి. 6 గ్యారంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొస్తామన్న కేటీఆర్. మహిళలకు 2500 హామీ అమలుపై కేటీఆర్ డిమాండ్. పెన్షన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతామన్న కేటీఆర్. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక. ఆత్మకూరులో మంత్రి ఆనం విస్తృత పర్యటన. రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాల పంపిణీ. గ్రామీణాభివృద్ధి పనులకు శ్రీకారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. కేటీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు. రాజకీయ శైలి మార్చుకోవాలన్న సూచన. బీఆర్ఎస్ పాలనపై సంపత్ కుమార్ ఆరోపణలు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.